జవహర్ నగర్ నేపాలీ ముఠా దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితులు మమత, ఆమె భర్త రమేష్లను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, నేపాలీ గ్యాంగ్ అరెస్టుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? సికింద్రాబాద్ జవహర్ నగర్ లోని విశ్రాంతి ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ తర్వాత వైద్యురాలు విజయలక్ష్మి ఇంట్లో చోరీకి పాల్పడిన నేపాల్ ముఠాకు సంబంధించి పోలీసులు ఈ కేసును అయితే ఛేదించడం జరిగింది. దీంట్లో ప్రధాన నిందితురాలతో పాటు మరొక ఇద్దరిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి వారిని కూడా ఈ రోజు రిమాండ్ తరలించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో కూడా ఈ విషయం పైన కూడా మల్కాజ్గిరి సిపి సుమతి పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. ప్రధాన నిందితురాలు క్రెడిట్ కార్డు వాడడం, తర్వాత ఆ క్రెడిట్ కార్డు వాడిన క్రమంలోనే సాంకేతిక పరంగా కూడా పోలీసులు ఆమె ఎక్కడైతే క్రెడిట్ కార్డు వినియోగించడం జరిగిందో ఆ ప్రదేశానికి వెళ్లి ఆమెతో పాటు మరికొంత ఇద్దరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఎవరైతే సుబేనా ఉందో దాంతో పాటు మరొక ఇద్దరిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరొక నలుగురు కూడా ఈ కేసులో ఇంకా నలుగురికి సంబంధించి కూడా ఇంకా దీంట్లో నిందితులు పరారులో ఉన్నారని కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వారి నలుగురు కోసం కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్న జరుగుతుంది. అయితే ఈ ఏప్రిల్ 24న వీళ్ళు నేపాల్ ముఠాకు సంబంధించి వాళ్ళంతా కూడా విశ్రాంతి ప్రొఫెసర్ సంబంధించిన వారి ఇంట్లో పనికి వంట మనిషిగా తర్వాత ఇంట్లో పని చేసుకోవడానికి కూడా వాళ్ళంతా పని చేసుకోవడానికి పనిలో చేరినట్లు కూడా పోలీస్ అధికారులకు తెలిసింది. అయితే పక్క ప్రణాళికతోనే వీళ్ళందరూ కూడా చోరీ చేసినట్లయితే ముందుగానే ప్రణాళికను రచించి చోరీ చేసినట్లయితే పోలీసుల దర్యాప్తు అయితే వెళ్లడం జరిగింది. మరి కాసేపట్లో కూడా వీరికి సంబంధించి ఎక్కడ అరెస్ట్ అయ్యారు, ఎంతమంది అరెస్ట్ అయ్యారు, వీళ్ళతో ఎంతవరకు సొత్తు సాధన చేస్తున్న దాని మీద కూడా పూర్తి వివరాలు మల్కాజ్గిరి సిపి సుమతి అయితే వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. ధన్యవాదాలు రమేష్.